బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నైలో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగుతుంది. నిన్న డీఎంకే నేత ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిన్న ఓ సమావేశంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషపై వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయ దుమారం లేపింది. ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వెంటనే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అటు ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత అయిన తమిళిసై సైతం తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఉదయనిధి స్టాలిన్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయనిధి స్టాలిన్ ఇంటిని టీవీకే కార్యకర్తలు చుట్టుముట్టారు. ఉదయనిధి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆయన నివాసం దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ఉదయనిధిని అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. దీంతో డీఎంకే కార్యకర్తలు సైతం ఉదయనిధి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అదే నిజానికి నిన్న తంజావూరులో జరిగిన సభలో మాజీ మంత్రి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయన సభలో మాట్లాడుతున్న సమయంలో కొంతమంది అక్కడే త్రిష అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తంగా ఈ మాటలు ఉదయనిధి స్టాలిన్ కు చికాకు తెప్పించాయి. అదే సందర్భంలో వారిని ఉద్దేశించి ఒక డబుల్ మీనింగ్ వివాదాస్పద మాట ఉదయనిధి స్టాలిన్ అనడం జరిగింది. ఇది మొత్తం లైవ్ లో వెళ్ళడం జరిగింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర గందరగోళానికి, ఆగ్రహానికి, స్టాలిన్ ఉదయనిధిపై ఆగ్రహానికి కారణమైంది. నిన్న సాయంత్రం తర్వాత ఒక్కసారిగా టీవీకే కార్యకర్తలు స్టాలిన్ పై, ఉదయనిధిపై పూర్తి స్థాయిలో మండిపడడం ప్రారంభించారు. నిన్న సాయంత్రమే తంజావూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఉదయనిధిపై కేసు నమోదైంది. అట్లాగే ఇవాళ జాతీయ మహిళా కమిషన్ కూడా ఆ మేరకు ఉదయనిధిపై ఆ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. మరోవైపు అన్ని పార్టీలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి. మరోవైపు కొద్దిసేపటి క్రితమే మురళి, అంటే మరోవైపు ఉదయనిధిని ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి చేసినట్టుగా కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ తెలుస్తున్నాయి? ఖచ్చితంగా అంటే ఇవాళ టీవీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉదయనిధి ఇంటిని ముట్టడించేందుకు యత్నిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు ఉదయనిధి సైతం ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం తర్వాత కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఏదైనా సరే, ఎట్లాగైనా సరే ఉదయనిధిని అరెస్ట్ చేసి తీరాల్సిందే అంటూ ఇటు బీజేపీ, అటు టీవీకే పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి తమిళనాడు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయనిధి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం కొనసాగుతుంది. ఆయన క్షమాపణ చెప్పాలా అని చెప్పి టీవీకే కార్యకర్తలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. ఆయన పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాధవి, మురళి, అంటే మరోవైపు డీఎంకే పార్టీ నుంచి ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ రావడం జరిగిందో? అట్లీస్ట్ ఉదయనిధి కూడా దీనిపైన స్పందించారా? అంటే తను ఏ రకంగా వ్యాఖ్యలు చేశారు ఏంటి అన్న దానిపైన ఖచ్చితంగా నిన్న సాయంత్రమే ఆ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను త్రిషాని కానీ, సీఎం విజయ్ని కానీ ఏమీ అనలేదు. నిన్న కావేరీ జలాల వ్యవహారంలో నిరసన కార్యక్రమంలో తాను పాల్గొన్నాను కాబట్టి తాను చేసిన ఆ వ్యాఖ్యలు కూడా కావేరీ జలాలకు సంబంధించిందే తప్ప త్రిష గురించి, విజయ్ గురించి కాదు అని ఆయన వివరణించే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఆయన వ్యాఖ్యలు పట్టించుకోకుండా టీవీకే కార్యకర్తలు ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. మాధవి, మురళి, అంటే రైట్ నో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే మనం కనిపిస్తుంది ఉదయనిధి ఇంటి దగ్గర కూడా తన భార్య కూడా అక్కడ కూర్చొని కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. తనకి టైం కావాలని కూడా వారు ఏదో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. సో రైట్ నో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అంటే చాలా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. తప్పనిసరిగా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి తీరాల్సిందే అంటూ టీవీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయనిధి ఇంటి వద్దే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆయన అరెస్ట్ చేసి తీరాల్సిందే అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉదయనిధి మాత్రం తాను ఇప్పటికీ త్రిష గురించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా టీవీకే కార్యకర్తలకు, డీఎంకే కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ కూడా ఇక్కడ చోటు చేసుకుని మొత్తంగా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉదయనిధి ఇంటి వద్ద కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మురళి.
ఇక చెన్నైలో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగుతుంది. రైట్ నౌ ఉదయనిధి స్టాలిన్ ఇంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న డిఎంకే నేత ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. నిన్న ఓ సమావేశంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ అలాగే నటి త్రిషపై వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయ దుమారం లేపింది. ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించడం జరిగింది. వెంటనే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేసింది. అటు ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత అయిన తమిళిసై సైతం తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఉదయనిధి స్టాలిన్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయనిధి స్టాలిన్ ఇంటిని టీవీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఉదయనిధి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు ఆయన నివాసం దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరోవైపు ఉదయనిధి అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీంతో డిఎంకే కార్యకర్తలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున ఉదయనిధి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మనం చూస్తున్నాం ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన అరెస్ట్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయనిధి ఇంటి దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆయన తరలించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయనిధి అరెస్ట్ చేసే ఈ నేపథ్యంలోనే అక్కడికి భారీగా வேற பைட் எடுக்கலாம் சந்திரு. இந்த அடுத்து வராங்க. ఇక గందరగోళ పరిస్థితుల మధ్య ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన ప్రశ్న అయితే తీసుకోవడం జరిగింది. ఉదయనిధి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని అరెస్ట్ చేయడం జరిగింది. తంజావూరులో ఉదయనిధిపై కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అలాగే మరోవైపు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ఉదయనిధి. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. నిన్న ఒక కార్యక్రమంలో సీఎం విజయ్ అలాగే నటి త్రిషపై కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా అటు టీవీకే పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. ఉదయనిధి ఇంటి దగ్గర భారీ ఎత్తున చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఉదయనిధి ఇంటి దగ్గర కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే మరోవైపు ఉదయనిధిని అరెస్ట్ చేస్తారన్నటువంటి వార్తలతో అటువైపు డిఎంకే పార్టీ సభ్యులు కూడా అక్కడికి భారీ ఎత్తున చేరుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఈ నేపథ్యంలో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యనే ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. எதுக்கு கலைஞ்சு போடணும்? எதுக்காக கலைஞ்சு போடணும்?
ఇక చెన్నైలో పొలిటికల్ హై టెన్షన్ కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఉదయనిధి స్టాలిన్ ఇంటి దగ్గర కొంత గందరగోళ పరిస్థితులు కనిపించాయి. నిన్న డిఎంకే నేత ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపాయి. నిన్న ఓ సమావేశంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ నటి త్రిషపై వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉదయనిధి స్టాలిన్ ఇంటి దగ్గర కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది నిమిషాల ముందే ఉదయనిధి స్టాలిన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, చెన్నైలో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగుతుంది. ఉదయనిధి స్టాలిన్ ఇంటిని టీవీకే కార్యకర్తలు ముట్టడించడం జరిగింది. ఉదయనిధికి వ్యతిరేకంగా టీవీకే నినాదాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఉదయనిధి ఇంటి దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం విజయ్ త్రిష పైన వ్యంగ్యంగా ఉదయనిధి మాట్లాడారంటూ కూడా ఇప్పటికే తంజావూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవడం జరిగింది. మరోవైపు ఉదయనిధి పైన జాతీయ మహిళా కమిషన్ కు కూడా టీవీకే నేతలు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీస్ స్టేషన్ లో తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఏదైతే నమోదైన కేసును ఆధారంగా ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసు భద్రత నడుమ ఆయనను పోలీస్ వాహనంలోకి తీసుకొని వెళ్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆయన మీడియాతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన చేసిన దాంట్లో ఏదైతే భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు వాక్ స్వాతంత్రం ఉంది. దాంట్లో ఒకవేళ డిఫమేషన్ కి సంబంధించిన కేసు నమోదవుతే గనక దానిపైన కోర్టులో కేసు వేయాలి. కానీ ఇట్లా ఎఫ్ఐఆర్ చేసి ఆయనను ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే రేపటి నుంచి బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయడము, అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు జరగబోతుండగా ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులంతా కూడా అక్కడ వచ్చిన డిఎంకే కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి తోసివేసి ఉదయనిధిని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయనను తంజావూరు పోలీస్ స్టేషన్ కి మరి కాసేపట్లో తరలిస్తారు. అయితే నిన్న ఆయన త్రిష పైన చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా సీఎం ను కించపరుస్తూ మాట్లాడడం తోటి ఈ కేసులు అయితే నమోదవ్వడం జరిగింది. అయితే పొలిటికల్ గా ఒక డ్రామా క్రియేట్ చేయడానికే టీవీకే ఎటువంటి ప్రయత్నం చేస్తుందనేది కూడా డిఎంకే నేతలైతే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఉదయనిధి పైన కక్షపూరితమైన చర్యగా వాళ్ళు డిఎంకే నేతలైతే చెప్తూ ఉన్నారు. అయితే ఆయన మాట్లాడిన మాటల్ని ద్వందార్థాలుగా తీసుకొని ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు తంజావూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును క్వాయిస్ చేయాలంటూ కూడా తమిళనాడు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరి ఒకవైపు హైకోర్టులో ఈ కేసు పైన విచారణ ఇంకా జరగలేదు. ఆ పిటిషన్ ని ఇప్పటికే కోర్టుకు సమర్పించడం జరిగింది. మరి ఆ డిఫమేషన్ కేసు ఏదైతే ఒక వ్యక్తిని కించపరిచిన అంశంలో పరువు నష్ట దావా వేయాలి తప్ప దీంట్లో ఉద్దేశపూర్వకంగానే ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది టీవీకే ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం అంటూ కూడా టీవీకే నేతలైతే డిఎంకే నేతలైతే చెప్తూ ఉన్నారు. మరి ఆయన ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే తంజావూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించనున్నారు. గోపి, అంటే గతంలో ఉదయనిధి స్టాలిన్ కొన్ని ఇలాంటి పరంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అప్పట్లో టాపిక్ కూడా అయినటువంటి సందర్భాలు చూసాం, ఎలక్షన్స్ ముందు కూడా ఆయన. సో ఇప్పుడు అంటే సీఎం విజయ్ అలాగే నటి త్రిష విషయంలో కూడా కొన్ని కామెంట్స్ గతంలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఏమనుకోవచ్చు? అసలు ఇప్పుడు ఏవైతే క్రియేషన్ అయ్యాయో ఆ సిచ్యువేషన్ మనం ఎలా చూడొచ్చు అసలు? అయితే ఈ అంశంలో ఏదైతే నిన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన సందర్భంలో కూడా స్టాలిన్ వాళ్ళ తండ్రి అక్కడే ఉండడము, ఆయన గత సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసి అనుభవం ఉన్న వ్యక్తి, ఒక ఇద్దరు వ్యక్తులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా ఆయన మౌనంగా ఉండడం పైన కూడా టీవీకే నేతలు తప్పుపడుతూ ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ ఇది మొదటిసారే కాదు, అతను కావాలనే రాజకీయంగా తనకు లబ్ధి చేకూరడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారంటూ కూడా టీవీకే నేతలు అయితే చెప్తూ ఉన్నారు. గతంలో కూడా హిందూ దేవుళ్ల పైన కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా అనేక మంది కోర్టులో ఆయన పైన పరువు నష్ట దావా వేశారు. ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోర్టులను ఆశ్రయించడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి పైన, అదే విధంగా నటి త్రిష పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన పైన తంజావూరు పోలీస్ స్టేషన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులకు ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ పిటిషన్ ఆధారంగా ఏదైతే తంజావూరు పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే ప్రస్తుతం ఆయనైతే అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను ప్రస్తుతం ఆయన
నివాసం నుంచి అయితే పోలీసులు భారీ బందోబస్తు నడుమ తీసుకువెళ్తున్నారు. ఇటు ఒకవైపు కార్యకర్తలంతా కూడా బస్సు వద్దకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తుండడంతో బస్సును పూర్తిగా పోలీసులు వారి ఆధీనంలో ఒక వలయాకారంలో వాళ్ళ బస్సును పూర్తిగా రక్షణ కల్పిస్తూ వాళ్ళు ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఆయన ఇంటి వద్ద భారీగా ఆయన అభిమానులు అయితే చేరుకుంటున్నారు. డిఎంకే నేతలు పెద్ద ఎత్తున కూడా దీన్ని ఒక అణచివేతకు చర్యగా అయితే వాళ్ళు అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. ఒక డిఫమేషన్ కేసులో అరెస్టులు చేయడం ఏంటి, కోర్టులో ఈ కేసుకు సంబంధించిన అంశం పైన చర్చ జరగాలి తప్ప ఇటు ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా అరెస్టు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన పైన మండిపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల పైన కూడా పెద్ద ఎత్తున తమిళనాడులో ఒక చర్చ అయితే జరుగుతుంది. గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొలిటికల్ గా లబ్ధి చేకూరేందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం తంజావూరు పోలీస్ స్టేషన్ కి అయితే ఆయన తరలిస్తున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున బస్సును ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొంత గందరగోళ వాతావరణమే ప్రస్తుతం అయితే ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద కొనసాగుతుంది. ఇప్పటికే ఆయన భార్యకు పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది. అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన అరెస్టు చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత స్టాలిన్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఉదయనిధి ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. అక్కడి నుంచి తంజావూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. ఆయన ఇంటి వద్ద భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. డిఎంకే నేతలు పెద్ద ఎత్తున కూడా మరోసారి అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి ఆ పెద్ద ఎత్తున ఇటు డిఎంకే నేతలు అక్కడ వచ్చి ఇంకా గందరగోళం సృష్టించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అదే స్థాయిలో బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరి అక్కడి నుంచి ఏదైతే తంజావూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తారో లేదంటే డీసీపీ కార్యాలయానికి తరలిస్తారనేది కూడా వేచి చూడాలి. పెద్ద ఎత్తున టీవీకే మహిళలంతా కూడా డీసీపీ కార్యాలయం వద్ద చేరుకుని ఆయనకు సంఘీభావంగా త్రిషకు సంఘీభావం అయితే తెలుపుతూ ఉన్నారు. వెంటనే ఉదయనిధి స్టాలిన్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు డీసీ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున మహిళలు అయితే గుమిగూడడం జరిగింది. ఒకవైపు జాతీయ మహిళా కమిషన్ కి టీవీకే కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక మహిళల పైన వ్యంగ్యంగా మాట్లాడడము ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన అనేక సార్లు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యానించారంటూ కూడా జాతీయ మహిళా కమిషన్ ని ఆశ్రయించారు. మరోపక్క తంజావూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద అయితే పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గోపి, అంటే ప్రస్తుతం ఏ సెక్షన్ పొందుపరిచారు నోటీసులో, ఏ సెక్షన్ చెప్పడం జరిగింది? ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? అంటే ప్రస్తుతం ఆయనను తంజావూరు పోలీస్ స్టేషన్ కే తరలిస్తున్నట్టుగా అయితే మనకు ప్రాథమికంగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే నిన్న ఏదైతే బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ సెక్షన్ల ఆధారంగానే ప్రస్తుతం ఆయన అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ డిఎంకే నేతలు మాత్రం దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన అంశంలో అది కేవలం డిఫమేషన్ కేసుకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పనికిరాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆయన పైన కేసు నమోదు అవ్వడం వల్లనే ఆయనను అదుపులోకి తీసుకుంటున్నామంటూ కూడా ఇటు పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి, ఇప్పుడు ఆయన తంజావూరు పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత ఆయన వద్ద స్టేట్మెంట్ తరలించి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తారా, లేదంటే ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసి ఆయనను పంపిస్తారా చూడాలి. ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయనను మరి అదుపులో ఉంచుకుంటారా లేదంటే పంపిస్తారా, కేసు డీటెయిల్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని వదిలేస్తారా అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి ఒకవైపు కావేరీకి సంబంధించిన నీటి సమస్య పైన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్న సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఆయన పైన క్రిమినల్ కేసెస్ ని కూడా నమోదు చేశారు. ఆ కేసుల ఆధారంగానే ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన ఇంటి వద్ద కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఇటు డిఎంకే నేతలందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు వాళ్ళని ఇంటి వద్దే కొంత అరెస్టు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి దీని పరిణామస్థానం ఏ విధంగా ఉండబోతుంది రేపు పార్లమెంట్ గోపి, అంటే నటి త్రిష వైపు నుంచి ఈ విషయంలో త్రిష కానీ లేకపోతే ఆ టీం నుంచి కానీ ఏమైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు త్రిష తన సోషల్ మీడియా ద్వారా కొంత సర్కాస్టిక్ గా పోస్టులు చేయడం తప్పితే ఎప్పుడు ఇలాంటి విషయంలో స్పందించిన సందర్భాలు లేవు. సో ఇప్పుడు ఇది కొంచెం హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం రాష్ట్రమంతటా కూడా. సో దీనిపైన ఏమైనా చర్చించే అవకాశం ఉంటుందా, రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా?
అయితే ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి ఇంకా టీవీకే అధినేత విజయ్ నుంచి కానీ లేదా నటి త్రిష నుంచి కానీ దీనికి సంబంధించి ఎటువంటి మీడియా రిలీజ్ అయితే జరగలేదు. కేవలం ఆ వ్యాఖ్యలకు అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన అంశం పైనే ఇటు టీవీకే కార్యకర్తలే ఈ యొక్క ఉదయనిధి స్టాలిన్ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఆయన కావేరీ నీటి వివాదాలకు సంబంధించిన అంశంలో మాట్లాడుతున్న సమయంలో కావేరీ నీటికి సంబంధించిన అంశాలు మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాలను మాట్లాడడం ఆయన స్థాయికి తగదంటూ కూడా ఆయన పైన కేసులు నమోదు చేయడం జరిగింది. మరి స్టాలిన్ కి సంబంధించిన వ్యవహారంలో మరి ఇప్పటికే కోర్టును కూడా వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు సందర్భం ఏంటి అన్న దానిపైన కూడా కొంత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మరి ఒకవైపు మద్రాస్ హైకోర్టులో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి ఆ పిటిషన్ ఇంకా విచారణకు రాకముందుకే ప్రస్తుతం ఆయననైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి హైకోర్టు దీన్ని ఏ విధంగా చూడబోతుంది, ఒకవేళ ఆయనను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించే సందర్భంలో బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి వాటి నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ బడ్జెట్ సెషన్స్ లో మరి ప్రతిపక్ష నేత లేకుండానే సెషన్ ప్రారంభిస్తారా లేదంటే ఆయనను జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించకుండా బెయిల్ మంజూరు చేస్తారా అన్నది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మరి ప్రస్తుతం తంజావూరులో ఆయనను తంజావూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. తంజావూరు పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను వైద్య పరీక్షల అనంతరం ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి. చెన్నైలో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగుతుంది. నిన్న డీఎంకే నేత ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న ఓ సమావేశంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషపై వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాట రాజకీయ దుమారం రేపింది. ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించడం జరిగింది. వెంటనే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసింది. అలాగే అటు ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత అయిన తమిళసై సైతం తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఘర్షణల మధ్య కొంత గందరగోళ సిచ్యువేషన్స్ మధ్య ఉదయనిధి స్టాలిన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయనిధి స్టాలిన్ ఇంటికి టీవీకే కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ నినాదాలు చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీవీకే నేతలందరూ కూడా. దీంతో పోలీసులు ఆయన నివాసం దగ్గర భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఉదయనిధిని అరెస్ట్ చేస్తారంటూ జోరుగా వచ్చినటువంటి ప్రచారంతో దీంతో డీఎంకే కార్యకర్తలు సైతం ఉదయనిధి ఇంటికి భారీగా చేరుకున్నారు. అక్కడ గందరగోళ సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ఉదయనిధి స్టాలిన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తంజావూరు పోలీస్ స్టేషన్ కు ఉదయనిధిని తరలించే అవకాశం కనిపిస్తుంది. అలాగే తంజావూరులో ఉదయనిధిపై కేసు నమోదవడం జరిగింది. మరోవైపు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ఉదయనిధి స్టాలిన్. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. அந்த அளவுக்கு ஒரு பயம் இருக்கிறவங்க எதுக்கு பேசணும்? அதனால நம்மளோட ஆர்ப்பாட்டம் வெற்றி அடைஞ்சது. எல்லாரும் பத்திரமா வீட்டுக்கு போங்க. அந்த பயம் எப்பவுமே இருக்குங்க. பெண்களை பத்தி எதுவுமே பேசக்கூடாது. அவங்க பத்திரமா வீட்டுக்கு போயிட்டாங்க.